ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. పరమాత్మ యొక్క పూర్ణావతారమే మహద్గురువు స్వామి శ్రీ పూర్ణానందుల వారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పరమాద్భుతమైన అనుగ్రహాలు ఆశీస్సులు పొందిన భక్తులు శిష్యులు ఎందరెందరో. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి చరిత్ర తెలుసుకుంటూ ఉన్నామంటే అది పూర్వజన్మ సుకృతమే. హైదరాబాదులోని బిహెచ్ఎల్ దగ్గర ఉన్న నల్లగండ్ల అనే గ్రామం నుండి సీతారామరాజు గారి ద్వారా 1947వ సంవత్సరంలో ఆశ్రమానికి వచ్చి నెలల తరబడి ఎలక్ట్రికల్ పనులు చేసి వెడుతుండే బాలరెడ్డి గారు 1994వ సంవత్సరం నుండి శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆదేశం మేరకు ఆయన భార్య రమాదేవి, పిల్లలు సుభాషిణి, సాయి కిరణలతో స్థిరంగా ఆశ్రమంలోనే ఉంటూ మెరుగైన సేవలు చేస్తూ ఉన్నారు. ఆశ్రమ సేవకులంటే శ్రీ పూర్ణానంద స్వామి వారికి ఎంతో ప్రేమ వాత్సల్యం. పైగా స్వామీజీ వారు వారితో స్నేహితునిలా వ్యవహరిస్తూ ఉండేవారు. ఇది ఆశ్చర్యకరం. సేవ చేయడంలో ముందు ఉండే గోవిందు, శేఖరు వాళ్లకు ఎలాంటి జపము తపము అనుష్ఠానాలు లేకుండానే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ముక్తి ప్రసాదించటం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సాధకులైన మిగతా భక్తులను చూసి ఉత్సాహభరితులైన సేవకులు ఎప్పుడైనా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో తమకు కూడా ఏవైనా మంత్రాలు ఉపదేశించమని వేడుకుంటే వారు అనేవారు, మీకు జపతపాలతో పని లేదు, మీకు అది అనవసరం, మీకు నేనున్నాను, అది చాలు అని అభయం ఇచ్చేవారు. బాలరెడ్డి కూడా ఒకరోజు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో జపం చేయడానికి తనకేదైనా మంత్రం ఉపదేశించమని కోరాడు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు ఏమన్నారంటే, 1994లో ఆశ్రమ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన జిఎస్ఆర్ గారింటికి తొలిసారిగా స్వామివారిని ఆహ్వానించి తీసుకుని వెళ్ళగా ఆశ్రమ సేవకులంతా వారితో కలిసి బయలుదేరినప్పుడు ఆశ్రమం పనుల కోసం ఎవరో బాలరెడ్డిని పిలువగా అతను వెనుతిరిగాడు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో, సేవకుడైన హనుమంతుడు శ్రీరామునికి ఎలాగనో ఇతను కూడా నాకు అలాగే, ఇతడు ఎప్పుడూ ఆశ్రమ సేవలోనే ఉంటున్నాడు అని బాలరెడ్డిని ప్రశంసించారు. ఇంతకుముందు అంటే 1990 సంవత్సరంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కృప వలన బాలరెడ్డి ప్రాణగండం నుండి బయటపడ్డాడు. ఒకరోజు అతను ఆశ్రమంలోని బాయ్స్ రూమ్లో ఏదో కరెంటు పని చేస్తూ ఉండగా మెయిన్ ఆఫ్ చేసి పెట్టినప్పటికీ కూడా షార్ట్ సర్క్యూట్ వలన అనుకోకుండా న్యూట్రల్ వైర్ల నుండి వచ్చిన కరెంటు ద్వారా షాక్ కొట్టిన బాలరెడ్డికి ఆ వైర్ల నుండి చేతులు తీయటానికి కుదరలేదు. అతనికి సహాయం చేయటానికి అప్పుడు అక్కడ ఎవరూ లేరు. దీంతో తన పని అయిపోయింది అని బాలరెడ్డి అనుకున్నాడు. అయినా చివరి ఆశ్రయంగా అతను స్వామీజీ అని మనసులో వేడుకున్నాడు. స్వామివారు అప్పుడు సప్తపర్ణి చెట్టు దగ్గర, ఇప్పుడు స్వామీజీ సమాధి స్థానమే. అక్కడ కూర్చుని సీతారామరాజు గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఉన్నట్టుండి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు మాటల మధ్యలో ఆగు అనే అర్థంలో చెయ్యి పైకెత్తి సైగ చేయడం చూసిన రాజుగారికి ఏమీ అర్థం కాలేదు. అయితే అప్పుడు ఒక విశేషం జరిగింది. వెంటనే ఎలాంటి ప్రమేయం లేకుండానే కేవలం ఆశ్రమంలోని విద్యుత్ ప్రవాహం ఆగిపోయింది. దాంతో బాలరెడ్డి చేతులు విద్యుత్ తీగ నుండి విడిపోయాయి. మృత్యుముఖం నుండి బయటపడి నీరసంతో బయటకు రాగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు బాలరెడ్డితో, ఏంటి లోపల ఏదో శబ్దం వచ్చిందే అని అడుగ్గా బాలరెడ్డి జరిగిన విషయాన్ని వివరించాడు. అప్పుడు సీతారామరాజు గారికి
శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చేతిని పైకెత్తి చేసిన సైగ ఎందుకో అర్థమైంది. అతని విషయాన్ని ఆ తర్వాత బాలరెడ్డికి చెబితే అప్పుడు తాను ఎలా బ్రతికి బయటపడ్డాననే విషయం అతనికి తెలిసింది. ఇలా గురుకృప వలన బాలరెడ్డికి పునర్జన్మ లభించింది. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి ఆవులంటే ఎంతో ప్రేమ. అయితే వారు అప్పుడప్పుడు సాయంత్రం నుండి రాత్రి పొద్దుపోయే వరకు గోశాల వద్ద కుర్చీలో అలా కూర్చునేవారు. అలా గోవు లక్షణాలను బట్టి పద్మ, కనక, క్షీరసాగర్, భువన అని పేరు పెట్టి ఒక్కొక్క ఆవును పిలుస్తూ ఉండేవారు. స్వామివారి సాన్నిధ్యంలో తన్మయత్వం చెందినట్లుగా ఆ ఆవులు చిత్రంగా వ్యవహరిస్తూ ఉండేవి. ఇలా ఉండగా 2000 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సమాధి చెందారు. అయితే నిత్య సత్యులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సజీవంగా భక్తులందరికీ తమ దివ్య సాన్నిధ్యాన్ని ఎప్పటిలా కలుగు చేస్తూనే ఉన్నారు. 2000 సంవత్సరం జూన్ 21వ తేదీ జరిగిన అలాంటి సన్నివేశం బాలరెడ్డి గారిని ఆశ్చర్యపరిచింది. చాలా కాలం నుండి గోశాల పనులు చూసే నంబిరాజు, సుందర్, ముత్తు, రమణయ్య తదితరులు వెళ్ళిపోయినప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ పనులు బాలరెడ్డికి అప్పగించారు. ఇలా ఉండగా ఒకరోజు బాలరెడ్డి ఈనడానికి సిద్ధంగా ఉన్న పద్మ అనే పేరు గల ఆవుతో సహా మిగతా ఆవులకు కూడా దాణా, నీళ్లు పెట్టి మధ్యాహ్నం 2 గంటలకు గోశాల పక్కనున్న ఆయన గదిలో పడుకున్నారు. అలసిపోయిన బాలరెడ్డి పడుకోగానే నిద్రించడం జరిగింది. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వచ్చి, ఏంటి నిద్రపోతున్నావా, లే అని అంటూ బాలరెడ్డిని తట్టి లేపారు. అయ్యో స్వామీజీ పిలుస్తున్నారే అని నిద్ర నుంచి మేల్కొన్న ఆయన గబుక్కున లేచి చూడగా స్వామీజీ వారు అక్కడెక్కడా కనిపించలేదు. వెంటనే గది నుండి బయటికి రాగా పద్మ అనే ఆవు ఈనుతూ ఉంది. దూడ తల బయటకు కనపడుతోంది. కంగారుగా బాలరెడ్డి వెంటనే తన పక్క గదిలో ఉన్న భాస్కర్రావు గారికి విషయం తెలియజేయగా అతను గబగబా బయటకు వచ్చి ఈనుతున్న ఆ ఆవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు. అతన్ని పొడవకుండా ఉండటానికి బాలరెడ్డి ఆ ఆవు 2 కొమ్ములను పట్టుకున్నాడు. ఇంతలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఆవు ఒక ఆవు దూడను ఈనింది. ఇలా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు నిద్రలో కూడా తన కర్తవ్యాన్ని గుర్తింపజేసి తమను ఆశ్రయిస్తున్న మూగజీవులకు కూడా అభయం ఇస్తూ సర్వ ప్రాణులపై గల తమ వాత్సల్యాన్ని వెల్లడి చేయటం విశేషమే కదా. తమ నిజతత్వాన్ని ప్రబోధింపజేసి తనకు వారు దర్శన భాగ్యం ప్రసాదించడంతో బాలరెడ్డి గారు ఎంతగానో సంతోషించారు. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి.